కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. సహజ మినరల్ వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్. ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనముగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. టాటా डॉक्टर की रिपोर्ट कर दो लेगा सर नमस्ते सर सिसिलिया हॉस्पिटल में एक लेडी डेट हो गया सर, वो डिलीवरी केस है जो ना टैबलेट्स खाने के बाद उनको जाके उनके पास जो ना डेट हो गया। मैं विजुअल्स निकाला सर, कोई भी नहीं माइक से वो लोअर है तो बैठे सोर है गट्टिगा हास्पिटल పేరు సుస్మిత గట్టిగా చెప్పు హాస్పిటల్ పేరు సుస్మిత. మినరల్ వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్. ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనముగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము.
మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్. ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత, మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. అలాగే గణబాబు గారు కూడా విశాఖపట్నం శాసనసభ్యులు కట్టమ్మా సుబ్బారెడ్డి గారు, సోదరి సులోచన ఏవి సుబ్బారెడ్డి గారికి మామిడి వారు కూడా రాఖీ కడతా ఉన్నారు. 17వ వార్డు కౌన్సిలర్ సోదరి అరుణాదేవి గారు ఏవి సుబ్బారెడ్డి గారికి రాఖీ కడతా ఉన్నారు. మా ఎక్కువ మంది వద్దు, ఇంకా అందరూ కూర్చోమని వెనక్కి దండలేసి వెళ్ళండి. నారాయణ పైరా సహజ మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్. ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత, మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. సహజ మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్. ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత, మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. సహజ మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్. ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత, మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. టాటా डॉक्टर की रिपोर्ट कर दो लेगा सर नमस्ते सर सिसिलिया हॉस्पिटल में लेडी डेट हो गया सर वो डिलीवरी केस है जो ना टैबलेट्स खाने के बाद उनको जाके उनके पास जो ना डेट हो गया मैं विजुअल्स निकाला सर कोई भी नहीं माइक से वो लोग रहे तो बैठे सो रहे गट्टे मार హాస్పిటల్ పేరు సుస్మిత. గట్టిగా చెప్పు. హాస్పిటల్ పేరు సుస్మిత. మాది పూలేపల్లి, నిన్నపల్లి మండలం. మా భార్య చూస్తే తోలుకొని వచ్చినాక డాక్టర్ రామ్ తోలుకోమన్నారు. ఫస్ట్ ఆడిపోయినా డాక్టర్ రామ్ లేకున్నాడు. డాక్టర్ రామ్ తోలుకొచ్చినాక డాక్టర్ చూసిండు. గ్యాస్ ట్రాప్లు అని గోళీలు తానికి ఇచ్చిండు. తానికి గోళీలు ఇచ్చినాక పోన్నాడు. ఇంటికి పోయినాక గోళీలు వేసి తానికి దాపు అన్నాడు. ఏం కాదన్నాడు. తిన్నాక గోళీలు లేపించిన
టానిక్ తాకినాక అట్లే వండుకున్నది. ఇంకా వండుకున్నాక అట్లే ఇంకా జొల్లు కాడుకుంటా అట్లే ఇంకా కాలు చేతులు కడుపులో నొట్టి నుండి ఇంకా నొట్టు తాకుతుంది ఇంకా జొల్లు. అప్పటిదప్పుడే హాస్పిటల్కి మళ్ళీ తీసుకొని కార్లో తీసుకొని చేయగానే పోయింది పానం. మీ భార్య పేరు? మా భార్య పేరు స్వరూప. మీ పేరు? మల్లేష్. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఎవరి నిర్లక్ష్యంతో చనిపోయింది? హాస్పిటల్ నిర్లక్ష్యం వచ్చేది. అంటే మీరు హాస్పిటల్ కి తీసుకొస్తే డాక్టర్లు పట్టించుకోలేదా, స్టాఫ్ పట్టించుకోలేదు? డాక్టర్లు మనకు అవి సీరియస్ ఉన్నప్పుడు అవి ఇవ్వద్దు కదా గొల్లీలు అయితే. మా సాదా కదంటే సీరియస్ ఉందంటే హాస్పిటల్ కానీ తీసుకుపోతుంది. అవి ఏమన్నందుకు ఇంటికి ఉండగా చేసినాం. పొద్దుగాల మంచిగా ఉన్నది, ఇటుకు వచ్చింది, నట్టు కూడా వచ్చింది, అన్నీ వచ్చింది. ఫస్ట్ అన్నట్టు నట్టు కూడా వచ్చినాం వీడికే. ఇప్పుడు మీరు వీళ్ళ పైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా? ఇట్లా వీళ్ళని ఏం అడగాలి? ఫస్ట్ కాలం చెప్పన్నా వచ్చినాం. గట్టిగా మాట్లాడు. ఇక్కడికి వచ్చినాం సార్. వచ్చినాక గోళీలు రాసిండు, టానిక్ గోళీలు రాసిండు. 8 రోజులకు వచ్చి టెస్టింగ్ చేయించుకోమని చెప్పిండు. గోళీలు వేసుకోమని చెప్పిండు. ఇంటికి పోయినా గోళీలు వేసుకున్నాక అట్లా పనుకున్నాక నొట్టు కాసింది. కాలు చేతులు పడిపోయినట్టు. మళ్ళీ తీసుకుని వస్తుంటే పానం. ఆపరేషన్ చేసినట్టు ఇన్ని గర్భసంచి అది గర్భసంచి గడ్డ ఉంటే తీసింది. సహజ మినరల్ వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్. ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ 5 రూపాయలు మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత, మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. టాటా హాస్పిటల్ నర్సరావుపేట అలా జరిపించి వాళ్ళ పారితోషికం కూడా ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. అలాగే మన దేశ ప్రగతికి పట్టుకొమ్మలు కాబట్టి పంచాయతీలు అభివృద్ధి చెందితేనే దేశ ప్రగతి సాధ్యపడుతుంది. కాబట్టి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఈ సమావేశానికి రమ్మడం జరిగింది. కాబట్టి కాకపోయినా రేపైనా కానీ ఒక చిన్న పేపర్ మీద రాసి మా ఆఫీసులు పంపిస్తే అవి మేము ఎంపీపీ గారికి అందజేస్తాము. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరికీ నమస్తే అండి. మన పిడుగురాల మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు గాను 7 పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. అందులో జానకోడు పంచాయతీ కార్యదర్శిగా శ్యామ్ సుందర్ గారు అండి. శ్యామ్ సుందర్ గారు లబ్ధిదారులకు మనం మర్కండేజ్ సర్టిఫికేట్లు ఇస్తున్నాము. వీటితో పాటు ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారు మినిస్టర్ అయ్యాక పంచాయతీరాజ్ అన్ని గ్రామ పల్లెలన్నీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ సీజన్లో, ఈ వర్షాకాల సీజన్లో గ్రామాల్లో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని తను స్వయంగా విజయవాడలో ఉండి అన్ని పర్యవేక్షించే విధంగా డాష్ బోర్డ్ లో ఒక కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగానే టీఆర్ఐఎస్ ఆ మురుకాలు మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేయించి వాటిని జియో ట్యాగింగ్ చేసి అన్ని అప్లోడ్ చేస్తే వాటిని మన
పైన మినిస్టర్ గారు మరియు ఉన్నతాధికారులు గమనిస్తూ ఎప్పటికప్పుడు ఏ గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నాయో మనకు IVRS కనెక్షన్ ద్వారా అందరూ మండల స్థాయి అధికారులు అందరూ వారిని పరిచయం చేసుకున్నారు. అలాగే మీ యొక్క సబ్ స్టాఫ్ వివరాలన్నీ కూడా మాకు కూడా PAU డిపార్ట్మెంట్ కు కొత్తగా మంజూరు చేయడం జరిగింది. మన మండలంలో మొట్టమొదటిగా బ్రాహ్మణపల్లిని గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. సహజ మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్ ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. టాటా మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్ ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. టాటా శిల్పామోహన్ రెడ్డి గారు 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ తో పాటు ఫారం 26 అనేది ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కు ₹100 స్టాంప్ పైన మేము టైప్ చేసి నోటరీ అఫిడవిట్ ఇచ్చాము. కానీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఫారం 26 కు అనుబంధంగా ఒక అఫిడవిట్ ఉంటుంది, అది కూడా స్టాంప్ పేపర్ మీదనే చేసి చేయాలని చెప్పారు. కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ అది ఆ విధంగా కాదు అని చెప్పారు. మేము ఈ అఫిడవిట్ ఏదైతే మేము ఫారం 26 కి ఇచ్చామో దానికి అనుబంధంగా ఉండేది కాబట్టి ఇంకొక అఫిడవిట్ అవసరం లేదు, స్టాంప్ పేపర్ అవసరం లేదని చెప్పాము. కానీ వాళ్ళు చిన్న గ్రౌండ్ పట్టుకుని మాది రిజెక్షన్ చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని ప్రభావాలకు గురి చేసి నామినేషన్ రిజెక్ట్ చేయాలనే ప్రయత్నాలు చేశారు. కాబట్టి మేము దాన్ని రూల్స్ ప్రకారం, ఎలక్షన్ మాన్యువల్ ప్రకారం ఆర్ఓ గారు అన్ని చదివి రూల్స్ ప్రకారం మేము కూడా వాదించడం జరిగింది. ఆర్ఓ గారు సరైన నిర్ణయం తీసుకుని శిల్పామోహన్ రెడ్డి గారి నామినేషన్ వాళ్ళ అబ్బాయి గారి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ 3 గంటల నుంచి కూడా ఉత్కంఠతను క్రియేట్ చేశారు. ఈ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉత్కంఠత క్రియేట్ చేసి ఎటువంటి గ్రౌండ్స్ లేకుండా ఏమీ లేకుండా కూడా రిజెక్షన్ చేయాలనే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆర్ఓ గారు ఎటువంటి దానికి లొంగకుండా నిష్పక్షపాతంగా రూల్స్ ప్రకారం వ్యవహరించి అందరికీ న్యాయం చేశారని చెప్పేసి నాకు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ విజయం క్లియర్ అయిపోయింది, గెలుపొందుతున్నాం అనేది అర్థమైపోయింది. క్లియర్ ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు, ఈ భయపడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఈరోజు విధానాలు చూస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి మార్ని మధ్యాహ్నం నుంచి ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. గతంలో మా సోదరుడు తెలుగుదేశం పార్టీలో 2014లో పోటీ చేసినప్పుడు మాత్రం అది చెల్లింది, ఈ రోజు చెల్లడం లేదంటే అర్థం చేసుకోవాలా. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడేమో ఇదే నోటరీ రామ్ తులసిరెడ్డి గారే మా అన్నకు సంతకం పెట్టడం జరిగింది. 2013లోనే ఆయనది ఆ రోజు యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు ఆయనకు లైసెన్స్ రద్దయిందని చెప్పడం జరిగింది. 2018 ఈ రోజు చూస్తూ 2014 ఎలక్షన్లలో అభ్యంతరం చెప్పకుండా ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నుంచి మా సోదరుడు పోటీ చేస్తున్నట్టు అభ్యంతరాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈరోజు ఓటమి భయం ఉంది బ్రహ్మాండంగా. ఈరోజు మా గెలుపు మాది బ్రహ్మాండమైన గెలుపు రాబోతా ఉంది. ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి ఉత్కంఠతో ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంత భయం? గెలుస్తాము అభివృద్ధి అని నినాదంతో వెళ్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఇంటి దగ్గర కూర్చోవాలి వాళ్ళు. గెలవగలుగుతాం మేము, 300 కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం ఒక నియోజకవర్గాన్ని. అటువంటిది ఈరోజు అనవసరమైన అభ్యంతరాలు తెలియపరుస్తూ ఈరోజు ఆక్షేపణీయమైనటువంటి విషయాలు ఈరోజు అక్కడ ఎలక్షన్ కమిషన్ వద్ద చెప్పడం వల్ల ఈరోజు కాలయాపన చేసి ఇంతవరకు అందరినీ టెన్షన్లో పెట్టడం జరిగిందని తెలియపరుస్తా ఉన్నా.
ఇంకా గెలుపు సునాయాసం నల్లేరు మీద నడికే తప్పకుండా ఎక్కడ చూసినా ప్రపంచంలాగా ఈ రోజు ఏ వార్డు చూసినా నేను చూస్తా. సహజ మినరల్ వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్. ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ ₹5 మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది అనేక విషయాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అసత్య ప్రచారాలు మాట్లాడుతున్న మన ఎస్పీ మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పార్టీలో చేరే ముందు వారికి ఆ రోజున్న ఎమ్మెల్సీ పదవులు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలో మీ ద్వారా ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్నటి రోజు చక్రపాణి రెడ్డి గారు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఏదైతే తన పదవికి రాజీనామా చేశారో అదేదో ఒక లెటరేట్లో ఇచ్చేసి ఆడ చూపించేసి ప్రజలకు లేదా ప్రజాస్వామ్యానికి కన్నుగప్పే విధంగా ఏం చేయలేదు. స్పీకర్ ఫార్మాట్లో అక్కడ కౌన్సిల్ చైర్మన్ కు అడ్రస్ చేసి దాన్ని ఫిలప్ చేసి సైన్ చేసి మా నాయకుడికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నాయకుడు కూడా మీ అందరికీ కూడా మీడియా ముందు ఆ సభలో చూపించడం జరిగింది. మరి అంత విచక్షణ ప్రజాస్వామ్యయుతంగా మేము పాటిస్తూ ఉంటే మరి మా దగ్గర నుంచి దాదాపు 21 మంది శాసనసభ్యులను అడ్డగోలుగా ఉన్నారు. ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరుతామంటే టీఆర్ఎస్ అందులో కేసీఆర్ గారు పశువులు కొన్నిట్లు మా శాసనసభ్యులను కొనడం జరిగింది అని చెప్పి, మరి ఇక్కడ ఏ జంతువులు కొన్నిట్లు ఈ 21 మంది ఎమ్మెల్యేలు కొన్నారు. దాంట్లో ఒక ఆయన చనిపోయి ఈరోజు బై ఎలక్షన్ వస్తూ ఉంది. మరి 20 మంది ఎందుకు రాజీనామా చేయలేదు? మరి మీ నియమావళి ఏంది? మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహారం చేస్తూ ఉన్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉందా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని నేను అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా ప్రజాస్వామ్య విలువలు కట్టుబడి ఉంటే ఈరోజు చక్రపాణి రెడ్డి గారు రాజీనామా చేశారు. మేము అందరికీ కూడా చూపించి చైర్మన్ కూడా పంపడం జరిగింది. అదేవిధంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈ 20 మంది శాసనసభ్యుల దగ్గర ఎందుకు రాజీనామా చేయించలేకపోయారు?